రమ్మంటే రాలేదు. ఏ సంఘములోనైనా సరే, ఏ ఇంటిలోనైనా సరే, ఒకవేళ 10 మందిలో గనక భర్త ఉంటే భార్య భర్తను రమ్మని పిలవద్దు. మొదట గుర్తు పెట్టుకోవాలి, భర్తను రమ్మని అస్సలు పిలవద్దు. ఆయన వచ్చినప్పుడు ఆయన లేదు, అత్యవసరమైన పని ఉంటే ఏదైనా సమాచారాన్ని అందించాలి. రెండోది, 10 మందిలో ఉన్నప్పుడు భర్త ఏదైనా పని చెప్తాం, ఊహో నేను చెయ్యా అనద్దు. అది చాలా అవమానకరం. ఏంద్రా ఇదంటే అట్లుంటది మనతో అంటారు. అట్లుంటది మనతో. ఏముంటది, నా భార్య నేను చెప్తే ఈయనది. ఇప్పుడు అంతమందిలో ఎవరి పరువు పోయిందండి? దైవజనుని పరువు పోయిందా లేదా? పోయిందా లేదా బిడ్డ? ఎంతమంది ఉంటాం మనం? మొత్తం అక్కడ ఎంతమంది ఉంటాం మనం? చాలా మంది ఉన్నాం అక్కడ. ఏమయ్యా ఎంతమంది ఉంటాం నిన్న మనం అక్కడ? వాళ్ళు మనం కలితే దాదాపుగా నేను 60 అని చెప్పిన. అంతమంది చూస్తున్నారు, నా ముఖం కూడా చూస్తున్నారు, మనోళ్ళు కూడా చూస్తున్నారు. మనదేమి లేదు ఈడ, మనం సపరేట్ గా ఉందాం, మనం వచ్చిన పని చేసుకొని పోదాం. కానీ మొగోని పర్వట్లో పోయిందా లేదా? ఎప్పుడైనా సరే భర్త 10 మందిలో నిన్ను పిలిచిందంటే 100 మంది ఉండని 100 మందిలకెళ్ళి నువ్వు లేచి నా భర్త పిలుస్తున్నాడు అని వచ్చినప్పుడు నిన్ను చూసి 100 మంది స్త్రీలైనా నేర్చుకుంటారు. అరే ఆమె భర్తకి ఇచ్చే విలువ చూడు, ఒక్క మాటతో లేచిపోయింది ఆమె. అవునా కదా? మాట్లాడతాను ఊకే ఊకే నెత్తి నీరు పెట్టుకుంటావు, అత్త తీయరాదు. ఊకే పడిపోయినట్టు వెళ్తాను, ఆ పొయ్యి మీద నన్ను బియ్యం పెట్టినా వేసుకొని తిను, అంత ఊడ్చి చేసి నీళ్లు పెట్టి అతి కూర్చున్న కాడికే దేవాల లేతలేవు అని మాట్లాడేటోళ్ళు. అమ్మా అలా అనేటోళ్ళు ఎంతమంది లేరు? మీరు అనరు, నాకు తెలుసు, మీరు అందరు మంచోళ్ళు. మీరు ఎత్తబడే గుంపులో ఉన్నారు. భర్త విలువంగానే లేచి గిదగిద ఉరుకుతారు అక్కడికి. మీరు మా ఆయన పిలుస్తున్నాడు అని, అంతేనా? ఓ పోరే మీ ఆయన వెళ్తాను అంటే ఏందాట, ఏం కావాలన్నట? అగో మీ ఆయన వెళ్తానని నేను చెప్తే ఏం కావాలి, నాకేం ఎరుకైతుంది? ఏమన్నా ఉంటే నీకెరుకుండాలి. అవునా కదా? ఏందాట ఏందాట అంటే ఇదే మాట. నీ భర్త ఎందుకు పిలుస్తున్నాడో నాకేం తెలుస్తుంది? రమ్మన్న ఇన్ఫర్మేషన్ ఈమన్నాడు ఇచ్చిన పోతే నిన్ను ఎప్పుడు అన్నాడటు అలా గట్టనే వెళ్తున్నాను అని అనుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఉంటే భర్తకు ఇష్టమైతుందా భార్య? కాదు. భర్తను చేరదీస్తాడా? సారీ, భార్యను చేరదీస్తాడా? ఆపద కాలంలో భార్యకు సహాయం చేయాలని భర్త అనుకుంటాడా? సేమ్ ఇదే జరుగుతున్నది. ప్రతి సంఘములో జీవము గల దేవుని యొక్క వాక్యమును వినక ఆ వాక్యమునకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. మన నాథుడు, మన ప్రాణ ప్రియుడు, మన ప్రాణనాథుడు, మన సర్వేశ్వరుడు, హల్లెలూయా, మన ప్రాణేశ్వరుడు చెప్తున్నాడు నువ్వు ఇలాగూ నడువుము అని. ఆయన చెప్తే మనం ఏమంటున్నాము? నీవు చెప్పినట్టు మేము వినము అంటున్నారని చెప్తూ ఉన్నాడు. నువ్వు చెప్పినట్టు మేము వినము అంటున్నారు గనక ఎవరికి అవమానము? వినకపోతే ఇప్పుడు మనం అన్యుల లోకంలో ఉన్నాం. ఇప్పుడు మనము దేవుని వాక్యం ఎట్లా చెప్తుందో అట్లా మనం వినాలి. వినాలా వినద్దా? వినాలి. నువ్వు దేవుడు చెప్పినట్టు వింటలేవు అని అంటే ఎవరికి అవమానం తెస్తున్నావు? ఇప్పుడు నువ్వు 10 మందిలో 100 మందిలో 100 మంది గుంపులో నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు నీకు ఇది చేయమని చెప్పిండు కదా, నువ్వెందుకు చేయలేదు అని అంటే చేతవాయ తీయరాదు, ఆయనకు తెలియదా అని అనుకుంటే ఎవరిని అవమానపరిచినట్టు? దేవుణ్ణి అవమానపరిచినట్టు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవలేదనుకో ఎవరిని అవమానపరిచినట్టు? దేవుణ్ణి అవమానపరిచినట్టు. ఆయన ఒక మాట సింపుల్ గా చెప్పాడు, ప్రతి ఆదివారం నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించును అని చెప్పారు. మరి ఆదివారం గుడికి రాని వాళ్ళ సంగతి ఏంటిది? దేవుని మందిరానికి రాకపోతే దేవుని అవమానపరిచినట్ట కాదా? ఆయన ఆజ్ఞ ఇచ్చిండు, మీరు అందరూ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మీరు విశ్రాంతి దినములో ప్రవేశించుడి అని చెప్పితే హల్లెలూయా దగ్గర పెట్టుకో. ఆయన చెప్తే నేను విశ్రాంతి దినము పనికి పోతా, లేదా విశ్రాంతి దినము నా పనుల నిమిత్తం పోతా అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినట్టు?
దేవుని మాట విననట్టు. ఇప్పుడు దేవుడు నిన్నెట్లా ఎత్తుకుంటాడు పరలోక రాజ్యానికి? ఎత్తబడే గుంపులో నువ్వు ఎట్లున్నట్టు, ఎత్తబడే సంఘములో నువ్వు ఎట్లున్నట్టు? నువ్వు దేవుని వాక్యమే వినవు, దేవుని వాక్యానుసారంగా నడవవు, దేవుని చిత్తాన్ని నెరవేర్చవు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చవు, ఎట్లా దేవుని రాజ్యం పోతావు నువ్వు? నీకెట్లా పెళ్లి వస్త్రములు వస్తాయి? మధ్యాకాశంలో ఆయన సిద్ధపడుతున్నాడు ఆయన రావడానికి. సంఘము ఎత్తబడాలి. హల్లెలూయా. వధువు సంఘముగా నువ్వు మార్చబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ సంఘములో స్త్రీలు అంటే మీరు స్త్రీలే కదా, సంఘం అంటే స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు. ఆయన నాకు భర్తే, పురుషుడనైనా నాకు భర్తే, స్త్రీలైనా మీకు భర్తనే. నాకు నాథుడే మీకు నాథుడే, నాకు ప్రాణప్రియుడే మీకు ప్రాణప్రియుడే. నేను పోయిన వారం చెప్పినాను కదా, ఆత్మ ఒక్కటే. స్త్రీ పురుషులనే తేడా ఉన్నది తప్ప ఆత్మ ఒక్కటే. ఆత్మ హల్లెలూయా, ఆత్మ సంగతులను చూసుకుంటది. అందుకనే వధువు సంఘముగా మనం తయారు కావాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. హల్లెలూయా. అమ్మా, మనకు మనమే సిద్ధపడాలి. మనకు ఆయన కావాలా? ఆయన కావాలంటే ఆయనకు నచ్చినట్టు మనము ఉండాలి. అంతేనా కాదా? మా ఆయనకు నచ్చినట్టుంటే చాలు. మీ ఆయన మన్నే నువ్వు మన్నే, మరి ఇక్కడ మన్న అయిపోతారు బిడ్డ. అవునా కాదా? ఈ భూలోక సంబంధమైన మనుషులు మన్నే కదా. మా ఆయనకి ఇష్టమైనట్టు ఉండడం కాదు, అయ్యా అమ్మ దగ్గర పెట్టుకో. మా ఆయనకి ఇష్టమైనట్టు ఉండేటట్టు కాదు, మా ఆవిడకి ఇష్టమైనట్టు ఉండడం కాదు. ఎవరికి ఇష్టమైనట్టు ఉండాలి? దేవునికి ఇష్టమైనట్టు ఉండాలి. ఎవరికి వారే ఇండివిజువల్. వచ్చింది తల్లి గర్భం నుండి ఒక్కలమే, పోయేది ఒక్కలమే. మన భార్య మనెంబడి రాదు, మన భర్త మనెంబడి రాడు. అక్కడికి పోయేది చూసుకునేది మన వ్యక్తిగతం. భక్తి విషయంలో ఎవ్వరి మాట వినేది లేదు. నువ్వు భక్తి విషయంలో ఇవాళ అంటది, ఒకవేళ భార్య అంటది కావచ్చు, ఆపచన గల భార్య, ఇక రోజు పనికి ఇక లేక పని ఇవ్వాలని వచ్చింది కదా, ఈ ఆదివారం పోకుంటే ఇలా పనికి పోరాదు, ఇక ఎప్పటికి పోమా గుడికి అని అన్నది అనుకో, నిజమే అంటావా? అని ఒకవేళ ఆదివారం డుంబ కొట్టి దేవుని మందిరానికి రాక పనికి వెళ్ళినావు అనుకో, ఇప్పుడు ఎవరు కోరితే వెళ్ళినావు? నీ భార్య బొమ్మంటే పోయినావు. రేపు నేను చచ్చిపోతాను, నాతో అని చచ్చిపోతాను. ఎందుకు రాదు? మరి ఎందుకిన్నావా మాట చెప్పు? ఎందుకిన్నావా మాట? దేవుని విషయములో ఎవ్వరి మాట వినదు, అది పడుతుంది. దేవుని విషయములో ఎవ్వరి మాట వినకూడదు. దేవుడు అనేది నీ వ్యక్తిగతం, నీ ఆత్మకు సంబంధించిన విషయం. ఆమె రాకముందే, ఆమె నీ జీవితంలో లేకముందే నువ్వున్నావు. ఆయన నీ జీవితంలోకి రాకముందే నువ్వున్నావు. ఎవరికి వారే. పుట్టినాక కొంతకాలం భూమి మీద బ్రతకడానికి దేవుడు భార్య భర్తల వ్యవస్థ, సంసార జీవితాన్ని ఇచ్చిండే తప్ప అది శాశ్వతం కాదు. హల్లెలూయా. శాశ్వతమైన జీవితం, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అది పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం ముందే గనక ఆ రాజ్యానికి వెళితే ఈ భూమి మీద బ్రతికుండగానే మనం సిద్ధపడాలి, తయారు కావాలి. హల్లెలూయా, తయారు కావాలి. ఎంత అందంగా తయారు కావాలి, ఎంత అందంగా. ఒకవేళ అందం అంటే ఈ శరీర అందం అనుకుంటున్నారా మీరు? కానే కాదు. హల్లెలూయా. గుణమను అక్షయ అలంకారము, అంతరంగ సౌందర్యము. దేవుడు ఏం చూస్తాడు? నీ పై రూపాన్ని చూస్తాడా? అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడా? అంతరంగ సౌందర్యం. నీ మనస్సు ఎంత మంచిదో. ఆయన కరుణగల దేవుడు, నీకు కరుణ ఉన్నదా? ఆయన దయామయుడు, నీకు దయ ఉన్నదా? ఆయన ప్రేమమయుడు, నీకు ప్రేమ ఉన్నదా? ఆయన జీవాత్మ కలిగిన వాడు, నీలో జీవాత్మ ఉన్నదా? ఆయనకి ఇష్టమైన అన్ని నీ లోపల ఉండాలి. నిన్నేం చూసి మెచ్చుతాడు? ఏం చూసి మెచ్చుతాడు? నీ గుణమను అక్షయ అలంకారమును చూసి మెచ్చుతాడు ఆయన. నువ్వు కుష్టి రోగివైనా సరే, నువ్వు నీ శరీరం అంతా భయంకరమైన యోబులాగా పాడైపోయినా మంచిదే, నీ శరీరాన్ని చూడడు. నీ శరీర సౌందర్యం ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది అంతరంగ సౌందర్యం. దావీదు మహారాజు ఏమంటాడు? నా అంతరంగములో నూతన మనస్సు మరలా. అంతరంగములో మనం అందరం తయారు కావాల్సింది ఎవరు?
అంతరంగములో తయారు కావాలి. మన మనస్సంతా ఆయన నిండుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి కాదని ఈ భూమి మీద బ్రతకడం కోసం ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన వాక్యాన్ని కాలదని ఎవరైతే అశ్రద్ధగా ఉన్నారో వాళ్ళు ఎత్తబడరు. ఎవరెత్తబడతారు అని అంటే ఆయన కోసం తయారయ్యే వాళ్ళు. హల్లెలూయా. ఈ ఆదివారం దేవుని సన్నిధికి వెళితే ఆయన నిన్ను ఆరాధించగలను, ఆయన నిన్ను ప్రార్థించగలను, ఆయన వాక్యం విని నా నడతలను శుద్ధి చేసుకోగలనని పరిశుద్ధముగా ఆచరించుట కొరకు ఆయన సన్నిధికి ఎవరైతే సియోను గీతములు పాడుతూ ఆనందంతో సంతోషంతో గంతులు వేయచ్చు, కేకలు వేయచ్చు ఆయన సన్నిధికి వస్తూ ఉన్నారో వారితో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన వారితో మాట్లాడి వాళ్ళను సరిచేసుకుంటాడు. ఇవాళ ఏం వాక్యం చెప్పిండో ఆ వాక్యానుసారంగా సరి కావాలి మనం. తర్వాత హల్లెలూయా అప్పుడు నువ్వు చెప్పచ్చు, ఇప్పటి వరకైతే హల్లెలూయా నన్ను నేను సరి చేసుకుంటున్నా. ఒకవేళ మిమ్ములను మీరు సరి చేసుకోవాలి. ఎప్పటి వరకు? ఎవ్రీడే, ప్రతిరోజు మనం సబ్బు పెట్టి రోజు స్నానం చేసినట్టుగానే మనము వాక్యముతో ఉదక స్నానం చేయాలి. పరిశుద్ధాత్మను జలములతో నిత్యము కడగబడాలి. ఇస్సోపును పెట్టి హిమము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా అని మనం చెప్పగలగాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆయన మెచ్చాలి అంటున్నా నేను. ఆమేన్. దేవుడు మెచ్చేటట్టుగా నేను ఉన్నానన్న వాళ్ళు ఎవరున్నారండి? నన్ను దేవుడు మెచ్చుతాడా? నరుడు ఎవడు మెచ్చడు నన్ను? మీకు విషయం తెలుసా? దేవుడు మెచ్చినోళ్లను నరులు మెచ్చరు. దేవుడు మెచ్చినోళ్లను నరుడు మెచ్చడు. నరులు మెచ్చినోళ్ళు దేవుణ్ణి మెచ్చడు. ఆయన ఏమంటాడు? నీవు నరులను సంతోషపరచాలనుకుంటే దేవుణ్ణి సంతోషపరచలేవు. బాగైనండి. నరులను సంతోషపరచాలనుకున్నాడు దేవుణ్ణి సంతోషపరచలేడు. దేవుణ్ణి సంతోషపరచాలనుకున్నాడు నరులను సంతోషపరచలేడు. చాలు, నీకు నాకు సంబంధమే లేదు పో అంటాడు. నేను దేవుని మనిషిని. హల్లెలూయా. నేను దేవుని కొరకు ఏర్పరచబడ్డాను. నేను దేవుని రాజ్యం కొరకు ఏర్పరచబడ్డాను. ఈ లోకముతో నాకు సంబంధమేమీ లేదు. ఎందుకంటే ఈ లోకము నా దేవుణ్ణి తృణీకరించింది. ఈ లోకము నా దేవుణ్ణి సిలువ వేసింది. ఈ లోకము నా దేవుణ్ణి రాళ్ళు బట్టి కొట్టి ఆయనను చిత్రహింసలకు గురి చేసింది కనుక ఈ లోకం అంటే నాకు ఇష్టం లేదు. ఆయన కూడా అన్నాడు ఏమని? లోకము నన్ను ద్వేషించినట్లే మిమ్మును కూడా ద్వేషిస్తుంది అన్నాడు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. యేసయ్యను ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, యేసయ్య మెచ్చేటట్లు ఎప్పుడు తయారవుతున్నావో లోకము నిన్ను ద్వేషిస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఆమేన్. నిన్ను లోకులు మంచోళ్ళు అంటున్నారంటే నువ్వు దేవునికి మంచోనివి కాదు. దేవుడు నిన్ను మెచ్చడు. నిన్ను భూమి మీద ఎవరు మెచ్చినా కూడా అర్థం చేసుకుంటున్నారా? నువ్వు నరులను సంతోషపరచడానికి ఉన్నావు. నరులందరూ అన్న మంచోడు, అక్క మంచిది, చెల్లె మంచిది, తమ్ముడు మంచోడు, వీళ్ళందరూ మంచిది. ఎందుకు? వాళ్ళను సంతోషపరుస్తున్నావు నువ్వు. అర్థమైందా? ఇక్కడ సంతోషపరచాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నీ ప్రాణానికి ప్రియుణ్ణి, నీ ప్రాణనాథుణ్ణి సంతోషపరచాలి. ఆయన మెచ్చేటట్టు ఉండాలి గాని నరులు మెచ్చేటట్టు ఏమి లాభం? నరులు నిన్ను మంచోళ్ళు అన్నారు అంటే దేవుని దృష్టికి నువ్వు నచ్చిన వాడివి కావు. చాలా మంది ఏమంటారు తెలుసా? నువ్వు దేవుని నమ్మితే అందరికి మంచిగా ఉండాలి అంటారు. దేవుని నమ్మినాక అందరికి ఎట్లా మంచిగా ఉంటావు రా భయ్? దేవుని నమ్మినాక మంచిగా ఉంటావా? అరే నీకు ఏ కార్యానికి నేను రానప్పుడు నన్ను ఎట్లా ప్రేమిస్తావు నువ్వు? నేను దేవుని మనిషిని, నాజీర్ అయిపోయిన అంతే, నాకు దేవుడే ముఖ్యం. రేపు కొడుకు అంటాడు, అమ్మా డాడీ ఇవాళ ఒకటే తీయరాదే. రే నువ్వు ఉన్నా లేకపోయినా నేను ఆయన దగ్గరికి పోవాలి. నేను ఆయన దగ్గరికి పోయినాకనే రా నువ్వు వచ్చింది. నువ్వు చెప్పినట్టు నేను వింటానా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు, వింటానా? ఈ రోజు నీ తల్లి చెప్పితే, నీ తండ్రి చెప్పితే, నీ అన్న చెప్పితే, నీ అక్క చెప్పితే, నీ చెల్లె చెప్పితే అలా మాటలు విని ఎన్నిసార్లు ఆయన మాటను తృణీకరించినవు, ఎన్నిసార్లు ఆయన మాటను తుంగలో దొక్కినవు, ఎన్నిసార్లు ఆయన మాటను వెలివేసినవు, ఎన్నిసార్లు ఆయన మాటను అశ్రద్ధ చేసినవు. తెలియదా? నీ కొడుకుని సంతోష పెడతావా? హల్లెలూయా. నీ కొడుకు ఎత్తుకొని ముర్తానవా? బిడ్డను ఎత్తుకొని ముర్తానవా? ఆయన అంటాడు నువ్వు నన్నెత్తుకొని మురువు అంటాడు. నువ్వు నన్నెత్తుకొని మురువు అంటాడు దేవుడు. నీ తల్లి ఉన్నదాన్ని ముర్తానవా? నీ తండ్రి ఉన్నదాన్ని ముర్తానవా? అయితే నువ్వు
నాకు అవసరము లేదు. అంటే కొంతమంది కోపాలు వచ్చినాయి అక్కడ కూడా. ఆయన ఏమన్నాడు, నీ కుమారుని కన్నా నీ కుమార్తె కన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరున్నారు ఇక్కడ? నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నీవు నా రాజ్యానికి వారసురాలివి కావు అన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈ రోజు కొడుకును ప్రేమిస్తున్నావు, ఈ రోజు బిడ్డను ప్రేమిస్తున్నావు, ఈ రోజు తల్లిని తండ్రిని ప్రేమిస్తున్నావు. ప్రేమించద్దని చెప్పిండా అని మీరు అడగచ్చు. ప్రేమించు, కానీ ఆయన కంటే ఎక్కువ ప్రేమించకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ప్రేమించాలి మనం? దేవుణ్ణి ప్రేమించు. ఆయనను ప్రేమిస్తేరా తల్లి బాగుంటది, తండ్రి బాగుంటది, కొడుకు బాగుంటాడు, బిడ్డ బాగుంటది. ఆయనను గనక ప్రేమించక వీళ్ళను ప్రేమిస్తే ఆయన తెలుసా, ఒక్క దెబ్బతో ఏమన్నాడు, నీ కళ్ళ ఎదుట నుండి దానిని చెప్పిండా, ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళను నీకు లేకుండా చేస్తానన్నాడు దేవుడు. ఎందుకు? నువ్వు నా కుమారునివి, నా కుమార్తెవు, నాకంటే ఎక్కువగా నువ్వెవరిని ప్రేమించకూడదు. ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో తెలియదా? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టి కొంతమంది అయ్యా ఇంట్లో గృహకుడిక పెట్టుకోండి అని దైవజనులు ఆజ్ఞాపిస్తే, అయ్యా ఇవాళ మాకు కుదురుతలేదు గృహకుడిక. ఎందుకు కుదురుతుంది? దేవుని గృహకుడికి ఎందుకు పెట్టమంటారో తెలుసా? నీ ఇల్లు దయ్యాల దిబ్బగా మారకుండా ఉండాలని. నీ ఇంటిని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు నీ ఇంటిని కుదిపేస్తున్నాయని దైవజనులకు ప్రేరేపణ వస్తే నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోమని చెప్తాడు. అది గ్రహించలేని నువ్వు దానిని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతావు. నువ్వు ప్రేమించే నీ దేవుని కార్యము, నీవు ఏ రాజ్యానికైతే వెళుతున్నావో ఆ దేవుని యొక్క రాజ్య నిమిత్తమై ఏర్పాటు చేసే కార్యమునే నువ్వు భూమి మీద జరిగిస్తలేవంటే ఇక నువ్వు ఆయనకు ఎట్లా ఇష్టకరంగా ఉంటావు? అట్టిగానే దొరుకుతుందా పరలోక రాజ్యం? ఏమయ్యా అక్కడ నుండి ఇక్కడికి వాయిదాలకు రావడానికి ఎంత ఖర్చు అయింది? ఎక్కడున్నావు నువ్వు? లేవు. హల్లెలూయా. ఎంత ఖర్చు అయింది? ఊరికే దొరికిందా నీకు ఇది? ఈ రోజు ఈ వాక్యము ఖర్చు అయితే దొరికింది. అంటే భూమి మీద నువ్వు ఒక ఏదైనా కావాలంటే ఖర్చు అయితే దొరుకుతుంది. అలాంటిది మరి పరలోక రాజ్యం అట్టిగా దొరుకుతుందా? 100%. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో కూడుకొనున్నది. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యం పోవాలంటే శక్తి కావాలి. చాలా కష్టపడాలి. భూమి మీద ఎన్నిటినో చంపేసుకోవాలి మనం, ఎన్నిటినో ఈ భూ సంబంధమైన వాటిని ఎన్నిటినో పోడగొట్టుకోవాలి మనం. అర్థం చేసుకోండి, ఎన్నిటినో పోడగొట్టుకోవాలి. ఏది పోతున్న దానికోళ్ళకల్లా పోరాడతావు, అది వాయ్ ఇది వాయ్. అరే అన్ని పోతాయిరా, నువ్వే మిగులుతావు లాస్ట్కి. హల్లెలూయా. అది కూడా ఇప్పుడు మన ఈ చాలా ధనవంతుడు, ఆయన పేరేం పేరు? అంబానీ కొడుకు అనుకుంటా. ఆయన పెళ్లికి 2,000 కోట్లు ఖర్చు. ఒక పెళ్లికి ఎన్ని వేల కోట్లు? 2,000 కోట్లు అని చెప్పడానికే నాకు ధైర్యం సరిపోతుంది. అది ఆయనకు లెక్క కాదు. ఏమండి, లక్షల కోట్లు అయినా ఖర్చు, కొన్ని లక్షల కోట్ల ధనం వాళ్ళకి ఉన్నది. కానీ వాళ్ళ కొడుకు చలిగాలి తలిగితే చచ్చిపోతాడు. చల్లని గాలి ఆయనకు తలిగితే చచ్చిపోతాడు. అంత భయంకరమైన రోగం, జబ్బు. ఏమిటికి ఆ కోట్లు? ఎవరికి ఆ కోట్లు? ఏం చేసు భూమి మీద? నేను అంటున్నా, దేవుణ్ణి కాదని భూమి మీద నువ్వెంత సంపాదించినా ఆదాముకున్న శాపమే. రెక్కల కష్టార్జితము ఇది ఏడ్చి సంపాదించి పని చేయి. పొద్దున పని ఉన్నదా? రైట్. రేపు పని ఉన్నదా? రైట్. ఎల్లుండి పని ఉన్నదా? రైట్. ఎల్లుండి ఈ వారం అంతా పని ఉన్నదా? ఓకే. నెలంతా దొరుకుతుందా? ఓకే. నెలంతా కాదు, 2 నెలలు పని దొరుకుతుందా? ఓకే. కాదుగా 1 సంవత్సరం అంతా పని దొరుకుతుందా? ఓకే. పోనీ ఒక జాబ్ లాగా నాకు నా జీవిత కాలం అంతా దొరుకుతుందా? ఓకే, పని దొరుకుతుంది. ఎందుకు? శాపం. నువ్వు పని చెయ్యాలి, చేసేను బ్రతకాలి. అది శాపం. పని నాకు ఉద్యోగం కావాలి. ఎందుకు? ఉద్యోగం నడు శాపం. ఉద్యోగం చేయరా, రూపాయలు వస్తాయి, తినుకుంటా ఉద్యోగం చేయి. నువ్వు కూర్చుంటేనైతే రాదు కదా. నీకు నెలకు 50,000 జీతం, పో చెయ్యి. 50,000 తెచ్చుకో, భూములు కొను, జాగాలు కొను, ఆస్తులు కొను, ఐశ్వర్యాలు కొను, సంపదలు కొను. ఆయుష్ అయిపోతుంది, ఇడిచిపెట్టి పో. ఏం కొంచెపోతావు?
ఇడిచిపెట్టిపో. ఎవడంటాడు? కొడుకు తింటాడు, కోడలు తింటది, ఇంకెవడన్నా ఉంటే వాళ్ళు తింటారు. నువ్వెప్పుడు చస్తావా అని కాకులు గద్దలు పక్క గొడ్లు చేస్తే ఎప్పుడు చేస్తాయి కానీ కాకులు చాపిస్తాయట, అవి చేస్తే తిందామని. మీకు ఇంకో విషయం తెలుసా? ఏ రోగం లేకుండా మంచిగా ఉంటే డాక్టర్లు లోపల కూర్చుంటారట, ఎవరికి రోగం వస్తలేదా? వాళ్ళు పిఆర్ఓలను పెట్టి ఊళ్ళ మీద పంపిస్తారు, వాళ్ళు జీతాలు ఇచ్చి. కేసులు పట్టుకరా. ఎందుకు? రోగులు కావాలి వాళ్ళకు. రోగం రాకపోతే రోగం కావాలని కోరుకునేదే వాళ్ళు. మీకు తెలియదు. పోక అందులోకి పోతివా అంతే. ఇంకేమన్నా ఉంటే అమ్ముకొని రావాలి. సంపాదించు. నేను అంటున్నా, సంపాదించు. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు సంపాదించు. ఈ భూమి అంతా దేవుడు రాసిస్తాడు. ఏం చేసుకుంటావు? దున్నుకొని నాకు 10 ఎకరాల భూమి కావాలి. ఓకే, ఎకరం ఉన్నాడు తక్కువ కష్టపడతాడా? 10 ఎకరాలు ఉన్నాడా? అరే ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే వాడు ఇంకేం కోరుకుంటా? నాకు 10 ఎకరాల ల్యాండ్ కావాలనుకున్నాడు. ఏం కోరుకుంటాడు? నేను ఇంకా కష్టపడాలి. రికా ఉండడానికి వీలు లేనే లేదు. నువ్వు నా కొడుకు నా కోడలు కాదు, నా బిడ్డను 10 ఎకరాలు ఆస్తున్నానికి ఇస్తా అని అనుకుంటాం. ఇయ్యే కోరిని ఇంట్లో కూర్చుంటే రికా ఉన్నది. ఆడబోతానన్నా జర పని చేస్తే ఆడ పని చేయాలి కదా, గడ్డి వీకాలి కదా, ఒడ్లు. అవునా కదా? లేకపోతే 10 మందిని పిలుచుకపోవాలి. అక్కలారా నన్ను పైసలు ఇచ్చి అడుకోవాలి, పని చేస్తున్నారు రాండ్రి. కూలి ఇచ్చి వాళ్ళని పిలుస్తున్నా మన చేనులో పని చేయడానికి. ఎందుకు? నీకు తెలియదా? గచ్చు పొదలు ముళ్ళ పొదలు భూమి మొలిపిస్తుందని అవి వీకించుకోవడానికి నువ్వు రూపాయలు ఇవ్వాలి. ఆ రూపాయలు సంపాదించడానికి నాన్న గడ్డి తినాలి, అక్కడ సంపాదించాలి. అక్కడ సంపాదించుకొచ్చి మనం ఇక్కడ పెట్టాలి. ఇక్కడ సంపాదించకపోయి దాఖలు పెట్టాలి. అక్కడ సంపాదించింది పోయి దండగలు పెట్టాలి. ఏమున్నది రా బాయ్? మళ్ళా వెనుకకు తిరిగి చూస్తే దేవుడు తప్ప ఎవ్వరు లేరు నీకు. అవునా కాదా? పని ఏం ఒక్కరోజు పని, విశ్రాంతి దినం కూడా పని పోగొట్టుకోక ఈ రోజు కూడా చేనులలో సెలకలాగా ఉన్నోళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళ బతికేందో తెలుసా? వాళ్ళు కష్టపడాలి, చెమట ఓడ్చాలి. నిజంగా చెప్తున్నా. వాళ్ళను ఒకవేళ కూర్చుండి తింటే వచ్చే రోగాలు వేరే. ఆనికి షుగరు, బీపీ, ఇంకో రోగం, ఆ రోగం, ఈ రోగం, అర్షములలో అవి అంగం ఆనికి మోపైతే అది సుఖ రోగాలు వస్తాయి. కష్టం చేస్తే కాలరెక్కలు గుంజుతాయి, నడుము నొత్తది, ఆనికి ఆ రోగం వస్తుంది. అరే ఏ రోగం రాకుండా ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవరు లేడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోండి, మనము దేవుని మాటను ఎక్కడ విడిచిపెట్టినమో అక్కడనే మన పతనము ప్రారంభమైంది, అక్కడనే శాపం ప్రారంభమైంది. అందుకని ఆయన అంటాడు, ఈ భూమి మీద నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ అన్న, నీ యొక్క కుమారుని కన్నా, కుమార్తె కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాలన్నాడు దేవుడు. ఆ ముచ్చట కనుక నువ్వు పక్కన పెట్టి ఏగిలితే కొడుకు ముఖం చూసినావు అనుకో, హల్లెలూయా, ఆడు అక్కడికే రాడిగా. బిడ్డ ముఖం చూసి నా బిడ్డ నా బంగారం. ఇగో ఇక్కడ ఉన్నాడు నా కొడుకు, ఆయన్ని చూస్తే నేను చాలా మురిసిపోతా. కానీ దేవుని దగ్గర చెప్తా, నీకంటే ఆడు నాకు ముఖ్యం కాదు బ్రో. ఎందుకు మరి? ఆడు ముఖ్యం అంటే ఆడు ఉండడు మరి. అవునా కాదా? ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? నేను దేవుణ్ణి ప్రేమిస్తే వీళ్ళందరూ, నా బిడ్డ బతుకుతుంది, నా కొడుకు బతుకుతాడు, నా భార్య బతుకుతుంది, నేను బతుకుతా, అందరం బతుకుతాం. కానీ వీళ్ళందరినీ పక్కకు పెట్టి, ఆయనను పక్కకు పెట్టి వీళ్ళ ముఖ్యమంటే ఇక గదే కష్టపడాలి, గదే బాధపడాలి, గదే శ్రమ పడాలి, గవే బాధలు, గవే ఇరుకులు, గవే భూమి మీద కష్టం మోపైనట్టే. అవునా కాదా? అందుకనే నేను ఇప్పటికీ నా పిల్లలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి, వాళ్ళు ఉన్నందుకు సంబరపడతా, సంతోషపడతా. కానీ దేవునికే మహిమ రావాలి, చెల్లిస్తా. లేకపోతే ఒక దెబ్బతో తీసేతాను అన్నాడు. తల్లి కంటే ఎక్కువ నా తల్లి కళ్ళ ముందు ఉన్నది. నేను ఎక్కువ నా తల్లి మీద నాకు చాలా ప్రేమ ఉంటుంది. కానీ నా తల్లే ముఖ్యమని నేను అన్నాను అనుకో, నా దేవుడు నా తల్లిని తీసేస్తాడు. అందుకని నా తల్లి కన్నా, నా తండ్రి కన్నా, నా బిడ్డ కన్నా, నా కొడుకు కన్నా నువ్వే నాకు ముఖ్యం ప్రభువా. ఎప్పుడైతే ఆ మాట అన్నమో మన చుట్టూ పచ్చని ఒలీవ ముక్కల వలె మన పిల్లలు ఉంటారు. హల్లెలూయా. ఆయన కావాలి. అందుకే నిన్ను దేవుడు సంతోషపడతాడు. ఈ ఆలోచన రావాలి నీకు. ఏం చేస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, ఏం చేస్తే దేవుడు నన్ను మెచ్చుతాడు, నేనేం చేస్తే దేవునికి ప్రేమపూర్వకంగా నేను ఉండగలను, ఏం చేస్తే దేవుడు నాతో మాట్లాడతాడు, నేనేం చేస్తే దేవుడు నాతో ఉంటాడు, నేనేం చేస్తే నా దేవుని నేను కలుసుకోగలను, ఏ విధం చేతనైనా నేను ఆయనకి ఇష్టంగా ఉంటేనే ఇది సాధ్యమైంది. అంతేనా? దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే నరులనెవ్వరిని
లెక్క చేయవు. నరులను ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. నిజంగా చెప్తున్నా. ఒక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు, అసలు పెళ్లి చేసుకోకుండానే మంచిది అన్నాడు. బాధ ఆయన ఓ మాట ఓ సందర్భంలో అంటాడు, ఎందుకు అరే పెళ్లి చేసుకుంటే భార్య ఉన్నవాడు ఎవరిని ప్రేమిస్తాడు? భార్యను ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటే భార్య ఎవరిని ప్రేమిస్తుంది? భర్తను ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరు లేరు, పెళ్లి చేసుకోలేదు అన్నాడు, ఎవరిని ప్రేమిస్తాడు? అడు కదా ఆయనకి ఇష్టంగా ఉండేది. ఆయనకి ఏ జంజట్లేదు. హల్లెలూయా. ఏ జంజట్లేదు. ఆయనకు దేవుడే అన్ని. అందుకే నా వాళ్ళే ఉండటం మీకు మేలు అన్నారు, కానీ ఇప్పటికే మీకు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇక ఏం చేసేది లేదు. ఇక ఇప్పుడేమనుకోవాలి? ఆయన ఏమన్నాడు? భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును, భర్తలు ఉన్నవాళ్ళు భర్తలు లేనట్టును ఉండవలను అన్నాడు. ఇక నా భార్య ఉంది, నా భార్యనే సుఖపెడతాను, నా భార్యనే సంతోషపెడతాను, నా భార్య అని అంటే కుదరదురా నాయన. భార్య ఉన్నా లేనట్టుగా ఉండు నువ్వు. ఇక చాలు, ఇన్నేళ్ళు చాలు చేసినావు కదా, వ్యవహారం సంసారము కదాలు. భర్త ఉన్నవారు భర్త లేనట్టు ఉండాలన్నాడు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలంటే. అవునా? ఏగిలేతే ఎవరి మాట వినాలి? భార్య భర్త మాట వినాలి, భర్త భార్య. ఇంకొక మాట ఏమంటే తెలుసా? సంతోషంగా ఉన్నవారు ఎలా ఉండాలన్నాడు? ఎలా ఉండాలన్నారు? సంతోషంగా ఉన్నవారు. అయ్యో మర్చిపోయినరా? సంతోషంగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఆయన ఏమంటాడు తెలుసా? మీరు ఏడ్చేటోళ్ళ ఇంటికి పోయి ఏడువుండ్రి అన్నాడా? అనలేదా? సంతోషంగా ఉన్నవాడు ఏం చేయాలి? సంతోషంగా ఉన్నవాడు ఏడ్చేటోళ్ళ ఇంటికి పోయి ఏడవాలన్నట. అంటే అర్థం ఏంటిది? నీ దుఃఖాన్ని సంతోషానికి మార్చుకో. సంతోషం ఉన్నవాడు సంతోషం లేనట్టు ఉండాలి. దుఃఖముతో ఉన్నవాడు దుఃఖం లేనట్టుగానే ఉండాలి. ఎందుకంటే మనం మార్చుకొని, ఎందుకు ఇవన్నీ సవరింపులు చేస్తున్నాడు అని అంటే నీ మనసు ఆయన మీద అనుకో. నేను అందరిని ప్రేమిస్తా, అందరిలో నిన్ను ప్రేమిస్తా అంటే కుదరదు. ఎంతమందిని ప్రేమిస్తావురా నువ్వు అంటాడు. అందరిని ప్రేమించి నన్ను ప్రేమిస్తే నాకేమి ఇష్టమవుతావు? అందరిని కాదని నన్ను ప్రేమిస్తే, అవునా కాదు? అందరిని కాదని నన్ను ప్రేమిస్తే నా పిల్లలు నన్ను ప్రేమిస్తారు అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోతే భార్య దగ్గరికా మనం భర్త దగ్గరికా? ఎవరి దగ్గరికి పోతాం? అరే భార్యను ప్రేమించినోడు భార్య దగ్గరికి పోవాలి. కుదరదు కదా? మరెందుకు ప్రేమించుడు? భర్తను ప్రేమించిన వాళ్ళు భర్త దగ్గరికి పోవాలి. భర్త చచ్చిపోగానే భార్య పోతుంది. ఇప్పుడు నేను అత్తనని రాదు. పోనీ భార్య చచ్చిపోతే భర్త పోతాడా? ఇక నీతో కలిసిమెలిసి నేను కాపురం చేసినావు, నీతోనే వస్తానని అంటున్నాడా? అంటున్నా లేదు, సపోర్ట్ చేస్తలేరు. కొడుకుని ఎక్కువ ప్రేమించినావు కదా, మరి నువ్వు చస్తే నీ కొడుకు ఎంబడి వస్తాడా? ఎందుకు రాడు? అరే ఎందుకు రాడు? ప్రేమించినావు కదా. పోనీ మరి కొడుకు చచ్చిపోయాడు, మరి ఆనమ్మ నువ్వు చచ్చిపోతావా? మరి ప్రేమించినావు కదా. ఇవన్నీ అబద్ధ ప్రేమలండి ఇవన్నీ. అందుకే యేసయ్య ముందు జ్ఞానంతో చెప్తున్నాడు, నన్ను ప్రేమించేవారు, నా రాజ్యానికి వచ్చేవారు, హల్లెలూయా, ఈ లోక ప్రేమలన్నిటినీ విడిచిపెట్టాలి. ఈ లోక సంపదలు విడిచిపెట్టాలి, లోక ధనం విడిచిపెట్టాలి, లోక ఐశ్వర్యం విడిచిపెట్టాలి. ఇక్కడనేమో నువ్వు సంపాదించుకోవడానికి ప్రయాసపడతాను, ఆయనేమో అన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మంట. హల్లెలూయా. ఒక ఆయన 12 అరకలు దున్నుతున్నాడు. ఎన్ని ఎట్లుంటాయండి వాటికి? 24 ఎట్లు. అక్కడికి పోయిండు, దైవజనుడు పోయిండు, నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. అదే కాడి మీద ఎట్లను తెంపి కోసి విందు చేసి ఆ నాగన్లను అక్కడనే ఇడిచిపెట్టి ఆ దైవజనుడు వెంబడి వచ్చేసాడు. ఎవరైనా ఎవరు చెప్పారు? ఎలీషా అండి. ఏలియా వెంబడి వచ్చేసాడు ఎలీషా. ఎన్ని అరకలు ఏంటి? అన్ని నాగండ్ల ఎద్దులను ఇడిచిపెట్టేసి, అన్ని నాగండ్ల భూమిని అంత దున్నేదాన్ని ఇడిచిపెట్టేసి రమ్మంటే ఇడిచిపెట్టి వచ్చేసిండు. నువ్వు రమ్మంటే ఇలా అయ్యో మళ్ళీ వీడు దున్నినాక మళ్ళీ ఆడొచ్చి దున్నాడట కాదు, మరి నేను అని పొలంలోకి వెళ్ళిన నాగండ్లు పోనీయడట, మరి నేనే ఉండాలి. అరే గుంటెడు భూమి కొరకు తట్టడు తిప్పల పడతాను. భూములు జాగాలు ఇడిచిపెట్టి ఆయన వెంబడి
వచ్చేస్తూ ఉన్నారు. రా మనం పరలోక రాజ్యం. ఈ లోక సంబంధులము కాము, ఈ లోక సంబంధులము కాము. దేనికోసం? నువ్వు సంపాదించేది అంతా నీ ఆయాసమే, నీ కష్టమే, నీకు శ్రమే. నువ్వు సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదురా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు చెప్పిండు, కాసే పండు ఆయ దింపుకొని తిని బతుకురా అంటే అడ్డమైన వేషాలు వేసి తినవద్దన్న పండు తిని ఇంత దూరం తెచ్చి. అవునా కాదా? అవునా? దేవుడు కష్టపడమన్నాడా? నిన్ను శ్రమ పడమన్నాడా? ఆయన బిడ్డలను శ్రమ పడమని చెప్పిండా? కూసుండి కాసే కాయలు తినమన్నాడు. కూసుండి కాసే కాయలు తినండి, మీకు చెట్ల ఫలాలు కావలసిన ఆకులు, వలములు, ఫలములు అన్నిచ్చి హాయిగా తిని బతుకురా అంటే ఏం చేసిండు? ఇప్పుడు ఏమన్నా చెప్పమని అట్లా కూర్చుంటే తినిబిడ్డ అని ఏ అవ్వనన్నా ఏ అయ్యనన్నా అనుమానం. నా కొడుకు నువ్వు కవర్తనాలు లేరా, ఇంత ఇంట్లోనే ఉన్నావు, ఇంకా పోతలేవు, ఈయనే ఉంటావు. ఎందుకంట చెప్పండి అట్లా? ఎందుకు కూర్చుండి, ఎందుకు తిననిత్తలేను? కూర్చుండి తినే టైం లేదు మనకు. హల్లెలూయా. లేదు, దాటేసి వచ్చినాం మనం. శాపంలో పడ్డాం, నాశనంలో పడ్డాం. ఇక భూమి అంతమయ్యే వరకు భూమి మీద పుట్టేటోడు పనే చేయాలి. ఇప్పుడు చూసినా మనం మనకు వంశ పారంపర్యంగా 7 తరాలు తిన్నా తరగకుండా ఆస్తి సంపాదించాలి. ఎందుకు? ఆడు కూడా కష్టపడాలి. వచ్చేటోడు ఆడు పుట్టక ముందే ఆయనకి తయారు చేస్తాను 10 ఎకరాల భూమి. ఆడు వచ్చినాక దున్నాలని. ఆడు రాకముందే కంపెనీ పెడతాను, వచ్చినాక వాడు కంపెనీ నడపాలని. ఓ పనే. హల్లెలూయా. ఇదంతా చూసి ఒకసారి ఆలోచన చేయండి. ఏమి లేదు, నాకు అంత దోసింది ఒకటే, ఇవన్నీ ఇడిచిపెట్టి ఆయన వెంబడి మనం పోవాలి. హల్లెలూయా. ఆయన సేవ, ఆయన పరిచర్య, బతికినంత కాలం ప్రార్థన జీవితం ఉండు. అరే ఆ కాకులతో అన్నం బయటికి పంపించిండండి, కాకులతో ఆహారం పంపించిండండి. నువ్వు ఇంట్లో కూర్చుంటే అత్తది నీకు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు సహోదరు చెప్తాంది, అయ్యా నేను అంతకు ముందు బాగా కష్టపడ్డా, ఎంత కష్టపడ్డా కూడా బుక్కడు బువ్వ కరువైంది. నేను ఎప్పుడైతే సువార్తకి వెళ్తున్నానో ఎక్కడెక్కడ వాళ్ళందరూ తీసుకొచ్చి కానుకలు ఇస్తారు, సువార్త కొరకు పోతే తిండి పెడతారు, నాకు మంచి బట్టలు పెడతారు, నన్ను మంచిగా. ఎందుకు చూసుకోరండి? అది జీవం గల దేవుని ప్రేమ, సేవ. అది లోకం మీద పడిపోదాం, రావా? హల్లెలూయా. మనకు ఆ మార్గం దొరుకుతలేదు, మనం ఎలా పడ్డాము? కష్టం. అందుకనే దేవుని బిడ్డలారా, చివరిగా నేను ఒక మాట చెప్తా. ఆయన మెచ్చాలి అని అంటే ఒక్కటే, ఆయనకి ఇష్టకరంగా మనము ఉండాలి. దేవునికి ఇష్టకరంగా ఉంటే ఆయన నిన్ను మెచ్చుతాడు. అవునా కాదా? ఆమేన్. హల్లెలూయా. ఎలా వస్తాడు నీ దగ్గరికి? పెండ్లి కుమారునిగా వస్తాడు. ఆమేన్. నిన్ను చూడగానే ఎట్లా అనిపించాలి? వావ్ ఏమనిపించాలి? అరే మాడుపు ముఖాలు పెట్టారు, వావ్ అనిపించాలి కదా. ఆయన చూడంగానే ఎట్లా కన్ను చెదిరిపోవాలి. అవునా కాదా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇంకా టైం కావాలా? అట్లా తయారు కావాలి. కన్ను కొట్టాలంటే మీరు కన్ను కొట్టకూరి. కన్నుకు ఇష్టము కావాలి. ఇప్పుడు చూడగానే ఇట్లా అంటాం కదా, ఏమున్నది చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి. మా ఇమానియాలు చూసిండంటే ఒక పట్టు పట్టేసిండు, అంతే అయిపోయింది. 24 గంటల పని. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి. ఆమేన్. అవునా కాదా? ఎలా ఉండాలి? ఆయన వచ్చినప్పుడు నువ్వు అలా అనిపించాలి ఆయనకు. పెండ్లి కుమారుండిలలో వస్తున్నాడే, నీకు పెండ్లి వస్త్రంబులిచ్చి మెచ్చుతాడే. పెండ్లి కుమారుండిలలో వస్తున్నాడే, నీకు పెండ్లి వస్త్రంబులిచ్చి మెచ్చుతాడే. లోక కళ్యాణ విందులో ఉంచుతాడే, నిన్ను లోక కళ్యాణ విందులో ఉంచుతాడే. బాజా బాజా భజంత్రిలు, బాజా బాజా భజంత్రిలు మోగుతాయి. పెళ్లి కుమారుడు నిన్ను ఎదుర్కొనగా వచ్చుచున్నప్పుడు, ఆయన మధ్య ఆకాశంలో వేవేల దూతలను వెంబడి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, వేవేల దూతలు ఆయనను కీర్తిస్తూ ఉన్నప్పుడు, ఆ దేవాది దేవుడు పెళ్లి కుమార్తెగా వధువు సంఘముగా నిన్ను ఎదుర్కొనుటకు వస్తూ ఉన్నప్పుడు, పరలోక రాజ్యములో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు బూరలు ఊదుతూ ఉన్నప్పుడు, పరలోక దేవుని దూతలు సంగీత వాక్యములు వాయించుతూ ఉన్నప్పుడు, గానాలతో మహా ఆర్భాటముతో ఆయన సంగీతములతో నిన్ను ఎదుర్కొన
దేవుని కుమారి, ఓ పెళ్లి కుమారి, నీకు ఎంతో ఆనందం, నీకు ఎంతో సంతోషము ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను చూడగానే కుమారి రా అని నీకు స్వాగతమైన పలుకుతూ ఉన్నప్పుడు, ఆనంద బాష్పాలతో నీవు ఆయన పాదాల చెంతకు చేరుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, పరలోక రాజ్యమంతా చూపుతాడు, నీకు నరలోక బాధలన్నీ తీరుస్తాడు. పరలోక రాజ్యమంతా, ఆమేన్, నరలోక బాధలన్నీ తీరుస్తాడే, పరమందు పరమ భాగ్యం పొందుతావే, నీవు పరమందు పరమ భాగ్యం పొందుతావే, దిన దినం పరమందు బుద్ధ ఉంచుతాడే, దిన దినం పరమందు దివిలో ఉంచుతాడే. వస్తున్నాడు, లేచి నిలబడదాం అందరూ, వస్తున్నాడు యేసుదేవుడు, యమ్మ విడలొస్తున్నాడు యేసుదేవుడు, యమ్మ వస్తున్నాడు యేసుదేవుడు. ఇంకో మైక్ లేదా? విడలొస్తున్నాడు యేసుదేవుడు, యమ్మ వచ్చి మెచ్చి నిన్ను నన్ను లేపుతాడే, వచ్చి మెచ్చి నిన్ను నన్ను, నీ చచ్చి బ్రతికిన జీవితాన్ని మారుస్తాడే, నీ చచ్చి బ్రతికిన జీవితాన్ని మారుస్తాడే. వస్తున్నాడు యేసుదేవుడు, యమ్మ విడలేస్తున్నాడు యేసుదేవుడు. ఆ రాజు నీ కొరకు వస్తూ ఉన్నాడు. జగమేలే దేవుడు, రాజ్యాలనేలే దేవుడు, ప్రపంచములను సృష్టించిన ఆ సర్వ సృష్టికర్త నీ కోసం వస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, వధువు సంగమా, నీ కొరకు దేవుడు వస్తున్నాడు. ఆయన కొరకు నువ్వు సిద్ధపడు. ఈ లోకములో ఎవరు నిన్ను మెచ్చినా, ఎవరు నిన్ను మెచ్చకపోయినా, నీ దేవుడు నిన్ను మెచ్చాలి, నీ యేసయ్య నిన్ను మెచ్చాలి. ఆ యేసయ్య నిన్ను పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఆయనే ఆయనే మన సర్వాధికారి అయిన దేవుడు. భూమి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆనందపడు, సంతోషపడు, ఆయన కొరకు సిద్ధపడు, ఆయన కొరకు సిద్ధపడు. వ్యర్థమైన వాటిని అన్నింటినీ తొలగించుకో, నీచమైన వాటిని అన్నింటినీ తొలగించుకో, అపవిత్రమైన వాటిని తొలగించుకో. ఆయనను తప్ప ఎవరిని నువ్వు ప్రేమించకూడదు. 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు నిన్ను ప్రేమించి నీ వైపు వస్తూ ఉన్నాడు. రానా కుమారి అని నిన్ను 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుని హత్తుకో. ఆ దేవాది దేవుని వాక్యము పిలుపు ప్రియమైన మెల్లనైన స్వరాన్ని విను. ఎంతో ప్రేమగా ఆయన నిన్ను పిలుస్తాడు. ఆయన మాట విను, ఆయన వాక్యం విను, ఆయనను శ్రద్ధగా ఆయన వాక్యము విని ఆయనను ఆరాధించు. ఆయన నిన్ను చేరదీస్తాడు. నమ్ముతున్నావా నా ప్రియమైన దేవుని సంగమా? మీరంతా కన్యకలాగా మారాలి, మీరంతా వధువులాగా మారాలి. మీరంతా దేవుని కొరకు సిద్ధపడండి. లోకాన్ని విడిచిపెట్టండి, లోకాశలు విడిచిపెట్టండి, నేత్రాశలు విడిచిపెట్టండి, జీవపు డంబాలు విడిచిపెట్టండి, అపవిత్రమైన వాటిని వదిలిపెట్టండి, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టండి. భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు నిలుపకు, భూ సంబంధమైన వాటి మీద నీ మనసును ఉంచకు. ఎందుకో తెలుసా? దీని నుండి నువ్వు ఏది ఆయన రాజ్యానికి తీసుకొని పోవు, దీనిలో నుండి ఏది పరలోక రాజ్యం తీసుకొని పోవు. అన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించు. ఆయన నిన్ను అంగీకరించి పరలోక రాజ్య పట్ట మహిషిగా, పరలోక రాజ్యానికి రాణిగా నిన్ను చేస్తాడు. దేవాది 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 దేవదూతలందరూ, దేవదేవులందరూ నీ ఎదుట సాగిలపడి అమ్మా అని నిన్ను నోరార పిలిచే రోజు వస్తూ ఉంది. ఓ విశ్వాసులకు తల్లి అని ఈ సంఘానికి పేరు రాబోతుంది. ఏ సంఘములో నువ్వు ఉన్నావో ఆ సంఘమే నువ్వే ఒక సంఘం. నిన్ను లోకమంతా తల్లి అని పిలువబోతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న కుమారులందరూ మా తల్లి అని నీ కొరకు చెప్పుకోబోతూ ఉన్నారు. మా తండ్రి దేవాది దేవుడు అని చెప్పుకోబోతూ ఉన్నారు. ఓహో, ఎంత ఆనందం అది!
ఏం పోగొట్టుకున్నామో అర్థమవుతుందా మీకు? ఏం సంపాదించుకోవాలో ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీరు. అందుకే సమస్తమైన వాటిని విడిచిపెట్టండి. యెహోషువ అంటాడు, మీరు వచ్చినా రాకపోయినా నేను నా కుటుంబం అయితే ఆయన సన్నిధికి చేరి ఆయనను మేము ఆరాధిస్తాము అంటూ ఉన్నారు. అందుకే మనం ఎవ్వరు ఏమన్నా, ఎవరు మనతో వచ్చినా రాకపోయినా, ఎవరు మనలో విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా, నీ మట్టుకు నీవైతే నా దేవాది దేవుణ్ణి ఆరాధిస్తాను. ఈ ఒక్క మాట నిన్ను ఎంతో బలపరుస్తుంది దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు దినం నీతో ఈ రోజు నుండి మాట్లాడతాడు. దేవుడు కొన్ని మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన చేద్దామా? పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణ అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన సంఘ సహవాసంలో ఉన్న ప్రతి కుమార్తెకు కుమారునికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.